హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో కానీ మనకు బయాలజీ టెక్స్ట్ బుక్లో కానీ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో అవి ఈజీ వేలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు చెప్తాను. సో ఇక్కడ మనకు ఏమో కల్చర్ గురించి అయితే మనకి 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో అయితే ఉంది. అండ్ కాటన్ కల్టివేషన్ ఎక్కువగా ఏ డిస్ట్రిక్ట్లో జరుగుతుంది అనేది మనకు 7th జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంది. షీప్ రీడింగ్ డిస్ట్రిక్ట్స్ అనేవి మనకు 6th క్లాస్ జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో అయితే ఉన్నాయి. సో ఈ మూడు మనకు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి కాబట్టి ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈరోజు అయితే క్లాస్ చెప్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ మనకు ఈమో కల్చర్ అనేది అసలు ఈము అంటే ఏంటంటే బర్డ్, ఇదొక సెకండ్ లార్జెస్ట్ బర్డ్. ఇది సెకండ్ లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్. మరి ఫస్ట్ లార్జెస్ట్ బర్డ్ ఏంటి? ఆస్ట్రిచ్. సో ఈము కల్చర్ అనేది ఇది మనకు ఎకనామికల్గా కమర్షియల్గా వాల్యూ ఉన్న బర్డ్ కాబట్టి సో దీనివల్ల చాలా యూజెస్, చాలా మెయిన్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి కాబట్టి సో దీన్ని వీరైతే చేస్తూ ఉంటారు. మనది సో ఏ డిస్ట్రిక్ట్స్లో అంటే ఇక్కడ మనకు మెదక్, ఆదిలాబాద్, నల్గొండ. MAN మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. MAN మ్యాన్. సో ఎంపర్ అంటే మెదక్. జస్ట్ ఈజీ వేలో, ట్రిక్కీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. సో ఎం ఫర్ మెదక్, ఏ ఫర్ ఆదిలాబాద్, ఎన్ ఫర్ నల్గొండ. సో ఈ మూడు మ్యాన్ అనేది గుర్తుపెట్టుకుంటే మనకు ఈము కల్చర్ అనేది డిస్ట్రిక్ట్స్ అనేది గుర్తుకొస్తాయి. నెక్స్ట్ కాటన్ కల్టివేటింగ్ డిస్ట్రిక్ట్స్. ఎక్కువగా కాటన్ అనేది ఏ డిస్ట్రిక్ట్లో కల్టివేట్ చేస్తారు అని చూసినట్లయితే ఇది కూడా 3 డిస్ట్రిక్ట్స్లో. బట్ మనకి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి? వ్యాన్ స్పెల్లింగ్ ఏంటండి? VAN వ్యాన్. సో ఇక్కడ మనకు WAN. సో ఇది కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ అయితే వస్తుంది కదా, జస్ట్ ట్రిక్కీ వేలో గుర్తుపెట్టుకోండి. VAN WAN వ్యాన్. సో మనకు W ఫర్ వరంగల్, A ఫర్ ఆదిలాబాద్, N ఫర్ నల్గొండ. సో వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ వ్యాన్. ఇది కాటన్ కల్టివేటింగ్ డిస్ట్రిక్ట్స్. ఎక్కువగా కల్టివేట్ చేసే డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఈ 3 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ షీప్ రీడింగ్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకు నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? NEW. ఏమవుతుందండి ప్రొనౌన్సియేషన్? న్యూ అవుతుంది కదా. సో ఈ ఏని మనం దీన్ని ఎంలా కిందికి రాసేయండి. సో మనకు ఈజీగా గుర్తుకుంటుంది. మరి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది? సో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇక్కడ మెదక్ అండ్ ఇక్కడ మహబూబ్ నగర్. ఓకే, మహబూబ్ నగర్ ఈజ్ ఫేమస్ ఫర్ షీప్ రీడింగ్. మెదక్ ఈజ్ ఫేమస్ ఫర్ ది ఈము కల్చర్. నెక్స్ట్ మనకు ఈము బర్డ్స్ ద్వారా వచ్చే మెయిన్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎగ్స్ అనేది వాల్యూ ఉంటుంది, స్కిన్ అనేది యూజ్ అవుతుంది, ఫెదర్స్ యూజ్ అవుతాయి, చిక్స్ అంటే చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, బేబీ ఈము బర్డ్స్, చిక్స్ యూజ్ అవుతాయి, అండ్ మీట్ యూజ్ అవుతుంది, ఆయిల్ యూజ్ అవుతుంది, లెదర్ అనేది ఫ్రూట్ యూజ్ అవుతుంది. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ అంటే ఈము బర్డ్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి మనకు ఈము కల్చర్ అనేది రీడ్ అనేది చేస్తున్నారు. అండ్ ఈము బర్డ్ యొక్క వెయిట్ వచ్చేసి 50 kgs అన్నమాట. సో ఈము బర్డ్ వెయిట్ వచ్చేసి 50 kgs. అండ్ దీని సెకండ్ లార్జెస్ట్ బర్డ్ అని కూడా అంటారు. మరి ఫస్ట్ లార్జెస్ట్ బర్డ్ వచ్చేసి ఆస్ట్రిచ్. సో ఫస్ట్ లార్జెస్ట్ బర్డ్ ఆస్ట్రిచ్ కాబట్టి మరి దీని యొక్క వెయిట్ ఏంటంటే 156 kgs. సో
ఒక మేల్ ఆస్ట్రిచ్ అనేది 156 kgs అయితే వెయిట్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్లైట్లెస్ ఫస్ట్ లార్జెస్ట్ బర్డ్, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫ్లైట్లెస్ largest bird, 50 kgs nearly. And these are the products, and this is the easy way to remember the how many districts and which districts are rearing emu birds and cotton cultivation process and sheep raising. Okay, so ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో లేదా మోడల్ స్కూల్ టీజీటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, అండ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video.